అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. 30 ఏళ్లకు పైగా ఆ పార్టీకి సేవ చేస్తున్న ఓ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ టీడీపీకి టాటా చెప్పడానికి రెడీగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనను వదులుకుంటే తన నియోజకవర్గంతో మరో 3 నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుందని చంద్రబాబు లోకేష్కు జాయింట్గా వార్నింగ్ ఇచ్చారని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. 2014-19 మధ్య అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఓసారి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఈయన గత 3.5 దశాబ్దాలుగా టీడీపీకి సేవలు అందిస్తున్నారు. అటు పరిటాల కుటుంబంతోనూ ఇటు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతోనూ వైకుంఠం ప్రభాకర్ చౌదరికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. టీడీపీ అధిష్టానం కోరినంత డబ్బు సకాలంలో చూపకపోవడంతో గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టికెట్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి కోల్పోయారని ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపీ స్థానం ఇస్తామని వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు, నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారట. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపీ స్థానం ఇవ్వలేదు. కానీ వైకుంఠం ప్రభాకర్ చౌదరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు చంద్రబాబు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని వేదికలపై పదే పదే పెద్ద మాటలు చెప్పే చంద్రబాబు, నారా లోకేష్ తన విషయంలో తీవ్ర అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మదనపడుతున్నారు. అందుకే ఇటీవల అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు. తనకు ఇలాగే ప్రాధాన్యత ఇవ్వకపోతే పదే అవమానాలు ఎదురైతే త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. తనకు 4 నియోజకవర్గాల్లో నెట్వర్క్ ఉందని, తనను దూరం చేసుకుంటే టీడీపీకే నష్టమని ఆయన స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అయితే అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారని, అతనిపై టీడీపీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ నేపథ్యంలో పార్టీ వీడటం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి కొందరు సీనియర్లు సలహా ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.